ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్ చౌక్ వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల చేత స్కిట్స్, ప్లకార్డ్స్ రూపంలో అవగాహన వాహనదారులకు కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు చక్కటి మూకీ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో వాహనదారులు, చిన్నారులు ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కలెక్టర్ చౌక్లో స్కూల్ పిల్లలతో ఒకటి రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పిల్లలు చాలా బ్రహ్మాండంగా స్కిట్లు వేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూడడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయరాదు, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ఇవేవి కూడా చేయొద్దని చెప్పి వాళ్ళు ఒక నాటక రూపంలో పిల్లలు చెప్పడం జరిగింది. ప్రజలందరూ విజ్ఞప్తి ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీ మంత్ 1 జనవరి నుంచి స్టార్ట్ అయింది. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ రోజు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు, మిగతా అందరు డ్రైవర్లకు కూడా ఐ టెస్ట్ కూడా చేయడం జరిగింది, ఒక దాదాపు 500 మందికి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి ఆదివాసీ వాళ్ళ పిల్లలకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడము, మేము రోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడము. ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా స్కూల్ పిల్లలతో ఫ్లాష్ మాప్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. డైలీ ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా 2K రన్, తర్వాత ఇంకా చాలా ప్రోగ్రాంలు అవేర్నెస్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చేయడం జరుగుతుంది. మా పబ్లిక్ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో మనం ఊహించలేం, కానీ జాగ్రత్తలు తీసుకుంటే 99% మనం యాక్సిడెంట్లను నివారించుకోవచ్చు. బైక్పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ పెడితే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా మనం ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఎక్కువ యాక్సిడెంట్లు ఇండియాలో బైక్ యాక్సిడెంట్లు జరుగుతుంది. బైక్ యాక్సిడెంట్లో మరణం కానీ గాయాలు కానీ ఎక్కువ హెల్మెట్ లేనందువల్లనే జరుగుతుంది. కాబట్టి హెల్మెట్లు మనం కంటిన్యూగా ధరిస్తే మెయిన్ బైక్ యాక్సిడెంట్లు మనం నివారించుకోవచ్చు. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా డేంజరస్. డ్రింక్ చేసి నడిపే వారి యొక్క మైండ్ కంట్రోల్లో ఉండదు, అది నడిపేవారికి ప్రమాదం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మూలంగా వేరే ఇన్నోసెంట్గా వచ్చే వేరే పబ్లిక్ కానీ వేరే వెహికల్ ఓనర్స్ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మూలంగా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. డ్రింక్ చేసి బండ్లు నడిపితే వారి వెహికల్ సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది.